నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. రాష్ట్రంలో ఒక దగ్గర 90 దశకాలకు ముందే ఒక అద్భుతమైనటువంటి గీతాన్ని రచించారు. భారతదేశంలో ఈ గీతాన్ని జాతీయ గీతంగా పాడాలనే ఆలోచన అప్పటి దక్షిణాది స్వాతంత్ర సమరయోధులు చేసినప్పటికీ పెద్దగా అందుకు జరిగినటువంటి ప్రయత్నాలు ఏమీ లేవు. ఆ దిశలో గుర్తింపు కూడా ఉత్తరాది వారు ఇవ్వలేదు. నిజానికి గురజాడ అప్పారావు గారు రాసినటువంటి గేయం అది. దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా. ఇది మొత్తం దేశం పట్ల ప్రజలకు ఉండాల్సినటువంటి బాధ్యతను, దేశం బానిస శృంఖలాలలో చిక్కుకున్నప్పుడు కానీ లేదా ఇతరుల చేతిలో పడినప్పుడు కానీ మన దేశాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, మన దేశానికి ఎటువంటి గౌరవం ఇవ్వాలనేటువంటి నిర్ణయం అనే ఆలోచనతో ఒక మేల్కొలుపు గీతంగా రాయబడింది. అనేక సమస్యలు, అనేక అంశాలు అందుట్లో సృష్టించారు. దేశమంటే మట్టి కాదో ఈ దేశమంటే మనుషులో. గురజాడ ఈ పాట జాతీయ గీతంగా ఎలాగైతే ఇక్బాల్ గీతాన్ని అణిచివేశారో జాతీయ గీతంగా కాకుండా, ఈ దేశంలో జాతీయ గీతంగా కాకుండా గురజాడ గీతాన్ని ఇచ్చేశారు. అయితే ప్రజానాట్య మండలి కళాకారుడు, అనేక మంది అభ్యుదయవాదులు, విప్లవ రచయితల సంఘాలు సమావేశాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా దేశమును ప్రేమించమన్న గీతంతోనే సభలు ప్రారంభిస్తారు. ఇప్పుడు ఇది అంతర్జాతీయ గీతంగా 100 భాషల్లో అనువదించబడినటువంటి గీతం. ఈరోజు పార్లమెంట్లో జరిగిన అరుదైన సంఘటన ఏంటంటే, తెలుగింటి ఆడపడుచు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అద్భుత ఉత్ప్రేరిత జాతీయ గీతంలో నుంచి దేశమంటే మట్టి కాదో ఈ దేశమంటే మనుషులోయ్ అనే విషయాన్ని ప్రస్తావిస్తూ తన బడ్జెట్ ప్రసంగాన్ని ముందుకు తీసుకురావడం నాకైతే చాలా గర్వంగా ఉంది. ఎవరూ చెప్పని మాటలు ఈరోజు పార్లమెంట్లో ప్రస్తావించడం, ఒక బడ్జెట్ను రూపొందించేటప్పుడు ఈ పాటలోని చరణాలను ప్రస్తావించడం ఆనందంగా ఉంది. సరే, విధానాలు ఏదైనప్పటికీ ఇది ఒక మంచి సందర్భం.